వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నందమూరి తారక రామారావు నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నిన్న విద్యార్థులు భోజనం బాగలేదని తమ పళ్ళేల్లో భోజనాన్ని మొత్తం డస్ట్బిన్లో వేస్తూ చేసిన హడావుడి, దాని వెనక ఉన్న కుట్ర పన్ను వాళ్ళ గురించి మాట్లాడటానికి, విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని మరి విషయాలు మరి తెలుసుకుంటాం. నమస్తే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భోజనాన్ని డస్ట్బిన్లో వేస్తూ వాళ్ళు చేసిన హడావుడి చూసాం. దాని వెనక ఉన్న కుట్ర కూడా బహిర్గతమైంది. ఎందుకు ఆ పిల్లలు అట్లా వ్యవహరించారో, ఆ కుట్ర పన్నింది ఎవరు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది మధ్యాహ్న భోజనం కాదు, అధ్వాన భోజనం అని చెప్పి ఒక ప్రచారం అయితే చెయ్యాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇదే వాళ్ళ ఎజెండా. ఏ పని జరిగినా ప్రభుత్వ వ్యతిరేకంగా అది తిప్పి ఎక్కడ అని దాని ఉంది మూలం అంటే జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్. ఖచ్చితంగా ఆయన ఎవరు చేస్తారండి? ఎవరికి అవసరం? ఈ రోజున ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, హెడ్ మాస్టర్ గా చేస్తున్నారు. ఆయన పని ఏంటి? పిల్లలకి పాఠాలు చెప్పటం. టీచర్లు టయానికి వచ్చారా లేదా, పాఠాలన్నీ సరిగ్గా నడుస్తున్నాయా లేదా, అక్కడ పిల్లలకి అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఏర్పాట్లు బాగున్నాయా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఇంకా జాగ్రత్తగా పిల్లల్ని, అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలకి ఒక పేరుండి సరిగ్గా పాఠాలు చెప్పరని, సరిగ్గా క్లాసులు జరగవని, పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎటు పోయినా ఎవరు పట్టించుకోరని. కానీ ఈ రోజున అలా కాదు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మరి ఆ పర్యవేక్షణ అంతా ఆయన చూస్తూ పిల్లలకి మంచి ఆహార అలవాట్లు, చక్కగా ఆహారంతో పాటు ఆహార్యం కూడా బాగుండాలని, వాళ్ళు ఎలా రెడీ అవ్వాలనే దాని మీద కూడా కిట్లు పెట్టి, అద్దాలు పెట్టి పిల్లలు నీట్నెస్ ని, మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు ఆ కార్యక్రమానికి. అంటే ఎంత గొప్పగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. అదే జరుగుతుంది. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మరి పిల్లలకు మార్కులు తగ్గినాయి, దాని దగ్గర గందరగోళం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏం లేదు, ఇప్పుడు ఇంకా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనికిరాడు, వెంటనే రాజీనామా చేయాలని ఇష్టానుసారంగా నోర్లేసుకుని విరుచుకుపడ్డారు. ఈ రోజు కూడా అట్లా విరుచుకుపడే ప్రయత్నంలోనే ఈ డ్రామా. నేను చూసాం, అందరూ గ్యాస్ బండ్లు పెట్టుకొని ఇంకేం లేదు గ్యాస్ ధర తగ్గించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని పట్టుకున్నారు. ఏంటండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ మాత్రం జ్ఞానం లేదా? బుద్ధి జ్ఞానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అవుతారండి? అది లేక అసలు ఎవరు పెంచారు గ్యాస్ ధర? నారా చంద్రబాబు నాయుడు గారు పెంచారా, పవన్ కళ్యాణ్ గారు పెంచారా, లేకపోతే ఎవరు పెంచారు? ఇరాన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు సహజంగా పెరుగుతాయి రేట్లు. దానికి సిలిండర్లు పట్టుకు తిరిగారంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఎంత వెదలో అర్థమైపోతుంది కదా. విలను హీరో పట్టుకుని కమెడియన్ మీద పడ్డట్లుగా పోయి ఆ దుబాయ్ మీద పడ్డారు. ఎక్కడికక్కడే ఆయిల్ కానివ్వండి అన్నిటికీ ఫ్యూయల్ కొరత వస్తుంది. చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఎన్నో రకాలుగా అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ రోజున ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మరి కూటమి ప్రభుత్వమే నిర్వహించినట్లుగా ఎంత అవివేకం అంటే, ఎంత ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. మూర్ఖుల గురించి చాలా మూర్ఖంగా చేస్తున్నారు వాళ్ళు పనులు. అదేవిధంగా ఈ రోజున చూస్తే పాఠశాలలో ఈ విషయం అంటే ఉడికి ఉడకని అన్నం, ఉడికి ఉడకని కోడిగుడ్లు, ఉప్పు లేని పులిహోర అని చెప్పేసి ప్రచారాలు, ఆ వీడియోస్ వైరల్ చేసేసి విపరీతంగా ట్రోలింగ్ పెట్టేసి దాని వెనక ఇదిగో కూటమి ప్రభుత్వం పిల్లలకి ఇలాంటి భోజనం పెడుతుంది, సన్న బియ్యం ఇస్తానని చెప్పి సన్నాసి మాటలు మాట్లాడినా కొడాలి నాని చెప్పాలి సమాధానం. ఆ రోజున ఏం చేశాడండి? ఎవడిస్తానన్నాడు అని చెప్పేసి మాట్లాడా? ఎవరిస్తామంటారు? నువ్వే చెప్పావు ఇస్తామని. నువ్వే బూతులు మాట్లాడావు. బూతులు నానిగా పేరు తెచ్చుకున్నావు, బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్నావు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకోసారి గుర్తు చేసుకోవటమే. మీరు ఏ పని చేసినా మీరు చేసిన పనులన్నీ గుర్తొస్తాయి అనమాట. ఎంత పనికి మాలిన పనులు చేశారో ఏ విషయమైనా తీసుకురండి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే ఏమి మనకు తెలుస్తుందండి? అందరూ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి చూసి ప్రతి పాయింట్ వెళ్ళి 2019 నుంచి 24 మధ్య ఏం జరిగిందని చెప్పి చూస్తున్నారు. నీ బ్రతుకంతా బయటపడుతుంది. నువ్వు చేసిన పనులన్నీ కూడా నీ బండారం బయటపడుతుంది. అప్పుడు ఏం చేయాలి? హలో లక్ష్మణ అని తలపట్టుకొని కూర్చోవడం తప్పించి ఏదీ లేదు. ఈ రోజున ఏం జరిగింది? వాడెవడి గురించో నువ్వు చేస్తే నీ ఉద్యోగం ఊడిపోయింది. అంతే కదండి. ఈయనకి ఎందుకు ఈ జాన్ అనే అతనికి? ఈ రోజున అక్కడ జిల్లా విద్యా అధికారిని గారు వచ్చి, ఆవిడ సంధ్యారాణి గారు, ఆవిడ చూశారు ఏం జరిగింది ఏంటనేది, విచారణ జరిపించారు. ఏం చెప్పారు? పిల్లలందరూ కూడా అంతా బాగుంది, మా మాస్టర్ ఏమన్నారు, డస్ట్బిన్ లో వేసాం, వీడియోలు తీసారని చెప్తారు. ఇప్పుడు ఆయన ఒక హెడ్ మాస్టర్ కదా. హెడ్ మాస్టర్ అంటే విద్యార్థులకి మంచి బోధించి వాళ్ళని సన్మార్గం వైపు నడిపించి ప్రయోజకులకు తీర్చిదిద్దాలి. అలాంటి సన్నాసి మంచి చెప్పకపోగా ఇలాంటి నీచమైన పనులు చేపిస్తా అంటే ఎవరి కళలో ఆనందం చుట్టాకి ఆ జాన్ అనే హెడ్ మాస్టర్ ఇలాంటి సన్నాసి పనులు చేశాడంటారు. నిజంగా ఇక్కడ ఈ రోజున ఈ హెడ్ మాస్టరే కాదండి, వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి, మరి ఆ రోజున మొద్దు సీన్ దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏ పనులు చేశారు. ఈ రోజున ఈ హెచ్ఎం జాన్ వరకు ఎవరి కళ్ళల్లో, ఇంకా ముందు ఎంతమందిని చూడాల్సి వచ్చిద్దో మనం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడటానికి మాత్రమే మేము చేస్తామంటున్నారు. వీళ్ళ వల్ల వీళ్ళ ఇంట్లో భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, చేసిన వాళ్ళతో సహా అందరూ కన్నీటి పర్యంతమేగా. ఈ రోజున ఉద్యోగం పోయిందిగా, ఉపయోగం ఏంటి? చెడ్డ పేరు వచ్చింది కదా. సస్పెండ్ చేశారా లేదా టెర్మినేట్ చేశారా? సస్పెన్షన్ లో ఉన్నాడు ఇప్పుడు, ప్రెసెంట్ సస్పెండ్ చేశారు. అలాంటి సన్నాసులు టెర్మినేట్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి. తీసేయటమే కరెక్ట్. అందరూ అదే కోరుకుంటున్నారు. ఇలాంటి గురువు అవసరం లేదు పిల్లలకి అని. ఇప్పుడు ఈ దరిద్రుడు అన్నం బాగలేదని చెప్పించాడు వాళ్ళ పిల్లలతో. అన్నంలో ఏదైనా కలిపి పిల్లలకు అపాయం చేసే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా చాలా ప్రభుత్వాన్ని నవ్వులు పాలు చేసే ఉద్దేశంతో నవ్వులు పాలు అక్కడ అలా ఉంచండి. ఇప్పుడు పిల్లల ప్రాణాలు పోతే ఇక తల్లిదండ్రులు చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఎన్ని ఆలోచించి వెంటనే టెర్మినేట్ చేయాలి కదా సన్నాసి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఈ రోజున మనందరం చెబుతున్నాం బాగుంది, కానీ కూటమి ప్రభుత్వం దీని మీద తీవ్రమయంగా మరి ఖండించాలి, తీసుకోవాలి పరిగణలోకి. ఈయన ఈ యొక్క ఆలోచన చేసిన వ్యక్తి రేపు ఇంకా దేనికైనా వీళ్ళు తెగిస్తే ఏంటి? మనం చూసాం, ఒక టీచరు పిల్ల మీద యాసిడ్ పోస్తుంది, చిన్న పాప అండి, ఎంత దారుణం. ఎందుకు ఏమొచ్చి గొడవ చేస్తే మందలించాలి, లేకపోతే ఒక దెబ్బేస్తాం, మహా అయితే భయపెడతాం, అంతకు మించి ఇంకేం వాళ్ళకి చేయలేం. పసిపిల్లలు దేవుడితో సమానం, చాలా అమాయకంగా ఉంటారు, చెప్పింది వెంటనే వినరు. మరి అలాంటిది యాసిడ్ పోస్తుందంటే మొహాన 3 ఏళ్ల చిన్నారి మీద ఎంత దారుణమైన విషయం. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం, వీళ్ళని తీవ్రంగా వీళ్ళకి శిక్ష పడనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ హెడ్ మాస్టర్ హెచ్ఎం జాన్ ఉన్నారో, ఈయన చేసిన పని ఈ రోజున చిన్నదే అవ్వచ్చు, ఏదో ఈ రోజున వీడియో ఒకటే తీశాడు, రేపు ఇట్లాంటివి ఏం జరగబోతాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ముందు చూపుతో ఆలోచించాలి. పిల్లల ప్రాణాలతో చెలగాటలాడే వ్యక్తుల్ని ఆ ఉద్యోగానికి పూర్తిగా పర్మనెంట్ గా వాళ్ళని దాని నుంచి తొలగించడం మంచిది. అలాంటి తొలగించకపోతే ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇంకా బోల్డ్ మంది పుట్టుకొస్తారు. ఖచ్చితంగా అండి. ఈ రోజున 18 లక్షల సైన్యం, 18 లక్షల సైన్యం అని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే రేపు ఏ బస్సులు తగలబెడతారో, ఏ పిల్లలకి ఎలాంటి ప్రాణహాని తలపెడతారో. 18 లక్షల సైన్యం అని చెప్పి ఆ దిక్కుమాల మంద ప్రచారం చేసుకోవడమే గానీ, నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎగేసుకుంటూ వచ్చి జెండా ఆవిష్కరణ చేస్తే పట్టుమని 1500 మంది రాలా. 1500 మంది అక్కడ నుంచి ఒక రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చూసిన పాపాను పోల. పేపర్లో ఫోటో ఇస్తాడండి. నిజంగానే మీ నాన్న మీద తండ్రి మీద ప్రేమతో నువ్వు పెట్టావంటే ఆ పార్టీ నీది కాదు, ఆ శివకుమార్ దగ్గర నుంచి లాక్కున్నావు. సరే లాక్కున్నావు, బాగుంది. నీ తండ్రి మీద ఇరుగో మా నాన్నగారి పేరు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టాము. మరి ఆ నాన్నగారి విగ్రహాలు దండలేయటము, లేకపోతే ఆయన గారి గురించి ఏదైనా మాట్లాడటం ఏమీ లేదు. ఆ విగ్రహాలన్నీ పాడుపడిపోయినాయి. ఎక్కడ చూడు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా తండ్రి రాజశేఖర మీద ప్రేమ ఉంటే తన సిబిఐ కేసులో A1 గా వేయమని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర పిటిషన్ ఎందుకు వేస్తాడు? నిజంగా 100% ఆయనకి లేదు. కాకపోతే ఈ రోజున ఈ నమ్ముతున్న పిచ్చి సైకోలు ఉన్నారు కదండి, పిల్ల సైకోలు. ఆ పిల్ల సైకోలు తెలుసుకోవాలి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. కాబట్టి ఇలాంటివని అంటే 18 లక్షల సైన్యం అంటే అండి, ఈ రోజున చాప కింద నీరులాగా ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నాడు అనే భయం సొసైటీలో. ఎలాంటి వీళ్ళకి పాపం లేదు, శాపం లేదు, ఏమీ లేదండి. ఏదైనా చేయడానికి తెగబడుతున్నారు. అది భయం వేస్తుంది. ఎందుకంటే సొసైటీలో ఈ రోజున ఆ పసిపిల్లలు, నువ్వేదో అన్నం బాగాలేదని చెప్పి పడేసావు కానీ బాగుంది. మొన్న మూర్ఖురాలను చూసాం, పిల్లోడు రంగు జల్లుతున్నాడని చెప్పి వేడి నీళ్లు పోసింది మా నానమ్మ అమ్మమ్మ. మరి అవన్నీ చూస్తున్నప్పుడు సొసైటీలో చాలా భయం వేస్తుంది. అంటే వీళ్ళు కూడా అలాంటి చర్యలు ఏదైనా వీళ్ళు ప్రేరేపిస్తే అంటే ఉన్మాదులుగా తయారు చేశాడు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి. భయం వేస్తుంది ఇలాంటివన్నీ. అంటే గంజాయికి బానిసలు చేసి, మత్తు మందులకు బానిసలు చేసి, ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లేదు, వాళ్ళ ఉన్మాదులుగా తయారు చేశాడు. ఆ ఉన్మాదంతో ఇవాళ అట్లా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇదే ప్రభుత్వం ఏంటంటే, రేపేదో జరిగిన తర్వాత, అంటే అయిపోయిన తర్వాత చేతులు గాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు. కాబట్టి అన్నీ బాగుండగానే, మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా ఇట్లాంటి వ్యక్తుల్ని త్వరగా ఏదైతే వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించాలని, మంచి రేపు ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా వీళ్ళ పూర్తి వివరణ అండి, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని ఉద్యోగ నియామకాలు చేయాలని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అందరి ఫోన్లు ట్యాప్ చేసేసి ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో అందరి విషయాలు వినేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. మరి ఈ రోజున చూస్తుంటే అలాంటి బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నాడనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. భయపెడుతున్నాడా, డబ్బాస్ చూపిస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా ఇలాగా గంజాయికి మత్తు మందులకు అలవాటు చేసి వాళ్ళ సైకోలుగా తయారు చేశాడా అన్న కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈ రోజున ప్రభుత్వం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ
ఈ సైకోలతోటి. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడి కళలో ఆనందం చుట్టం కోసం జాన్ లాంటి నికృష్టులు చేసే పాపపు కార్యక్రమాలని కట్టడి చేసి ఉద్యోగం నుండి వెంటనే తొలగించాలంటూ విశ్లేషించిన శ్రీలత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.